హల్లెలూయా! మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సందేశాన్ని మీ మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి మీరు శ్రద్ధగా వినండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఈ ఒక్క వాక్యములో యేసు ఎవరు, ఆయన ఎందుకు ఈ భూమిపైకి వచ్చాడు, ఆయన యందు విశ్వాసం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, దేవుడు మన కొరకు ఏం త్యాగం చేశాడు అనే విషయాలను వివరిస్తూ ఉన్నది. మన పట్ల దేవునికున్న షరతులు లేని ప్రేమను ఈ వాక్యం వివరిస్తూ ఉన్నదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ఎంతో అనే మాటను మనం వివరించలేము, మనం వర్ణించలేము. ఈ భూప్రపంచంలో ఏ కవి కూడా వర్ణించలేనంతగా, ఏ రచయిత కూడా వివరించలేనంతగా దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కొరతలు లేని ప్రేమతో, హద్దులు లేని ప్రేమతో, ఎల్లలు లేని ప్రేమతో, కొరతే లేని ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. అవునండి, దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. లోకమును దేవుడు ఎంతో ప్రేమించనని వాక్యంలో రాసింది. అక్కడ లోకం అనే దగ్గర మీ పేరు పెట్టుకొని చదవండి. నేను నా పేరు పెట్టుకొని చదువుతాను, మీరు మీ పేరు పెట్టుకొని చదవండి. దేవుడు శ్రీకాంత్ని ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడంటే చెప్పలేనంతగా దేవుడు నన్ను ప్రేమించాడండి. చెప్పలేనంతగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. వివరించలేనంతగా దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఇంతలా మనలను ప్రేమించడానికి అసలు మనలో ఏమున్నదని ఆయన మనల్ని ఇంతలా ప్రేమిస్తూ ఉన్నాడు? అసలు మనలో ఏం చూసి ఆయన మనలను ఇంతలా ప్రేమిస్తూ ఉన్నాడు? అసలు ఆయన ప్రేమను పొందటానికి మనలో ఏ అర్హత ఉందని చెప్పేసి ఆయన మనల్ని ఇంతలా ప్రేమిస్తున్నాడు? మనం మంచివారమనో, మనం గొప్పవారమనో, మనం తెలివితేటలు కలిగిన వారమనో, మనం పేరు ప్రఖ్యాతలు కలిగిన వారమనో, మనం జ్ఞానవంతులమనో, మనం బుద్ధివంతులమనో దేవుడు మనలను ప్రేమించట్లేదు. మనలో ఏ అర్హతలు లేకపోయినప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని చూసినప్పుడు మనం బొత్తిగా చెడి ఉన్నామట. చెడిపోయినప్పటికీ కూడా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు అని దేవుని వాక్యంలో రాస్తుంది. మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించాడని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా రాస్తుందండి. ఎలాంటి అర్హతలు లేకపోయినప్పటికీ కూడా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. సాధారణంగా మనం ఈ భూమి మీద ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఆ వ్యక్తిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ చూసే ప్రేమిస్తాం. ఏ అర్హత లేకుండా ఎవ్వరికి మన జీవితంలో మన స్థానమేమో, ఎవ్వరికి మన ప్రేమను వారికి అందించం. కానీ ఏ అర్హతలు లేకపోయినప్పటికీ, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ దేవుడు మనలను ప్రేమిస్తూ ఉండటం ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అసలు ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు? ఇంకనూ శత్రువులమై ఉండగానే దేవుడు మనలను ప్రేమించాడట. ఇంకనూ ఆయన మీద తిరుగుబాటు చేయువారమై ఉండగానే దేవుడు మనలను ప్రేమించాడట. ఇంతలా దేవుడు మనల్ని ప్రేమించడానికి అసలు కారణం ఏంటి? ఆయన ప్రేమకు కారణాలు లేనే లేవండి. ఎందుకు దేవుడు మనల్ని ఇంతలా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమ కాబట్టే మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ప్రేమై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమించటం ఆయన స్వభావం కాబట్టే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనే ప్రేమై ఉన్నాడు కాబట్టి ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనకు ప్రేమించటం మాత్రమే తెలుసు. మరి మనకే ఆయనను ద్వేషించటం తెలుసు, ఆయన బిడ్డలను ద్వేషించటం తెలుసు, ఆయన బిడ్డల్ని ఇబ్బంది పెట్టడం తెలుసు, వాళ్ళని హింసించటం తెలుసు, వాళ్ళని బాధించటం తెలుసు, ఆయనను అసహించుకోవటం తెలుసు. ఎవరైనా ఆయన గురించి మనకు చెప్తే ఆ మాటలు వినకుండా ఆయనను బాధ పెట్టడం మనకు తెలుసు. ఆయన యొద్దకు రాకుండా ఆయన గాయాలు రేపటం మనకు తెలుసు. ఆయన చాచిన చేతుల్లోనికి చేరకుండా ఇంకనూ పదే పదే ఆయనను సిలువేయటం, ఇంకనూ పదే పదే ఆయనను హింసించటం, దూషించటం, బాధించటం, ఆయన నామాన్ని అవమానపరచడమే కదా మనకు తెలిసింది. ఆయనకు ప్రేమించటం మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన ప్రేమ. యేసు మొహం మీద ఉమ్ము వేస్తున్నప్పటికీ కూడా ఆయన సహించాడు, ఆయన ప్రేమించాడు. ఆయన కొరడాలతో కొడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమించాడు, సహించాడు. ఆయనని నానా దుర్భాషలో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రేమించాడు, ఆయన సహించాడు. ఆయన ప్రేమ కాబట్టే మనలను ప్రేమిస్తూ ఉన్నాడండి. ఇంతకీ దేవుడు మనల్ని ఎంతలా ప్రేమించాడో తెలుసా? ఒకరోజు అడవిలో కూర్చొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. సమయం 7:30 గంటలైంది సాయంత్రం.
విస్తారమైన కన్నీరు నా కన్నుల నుండి కారుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చేసిన ఆ శిలువ త్యాగాన్ని, ఆ యాగాన్ని ఆ అడవిలో కూర్చొని నేను ధ్యానిస్తూ ఉన్నాను. నేనంటే ఎందుకు ప్రభువా నీకు ఎంత ఇష్టం? ఇంతలా నీవు నన్ను ప్రేమించటానికి అసలు నాలో ఏ యోగ్యత ఉందని, నాలో ఏ అర్హత ఉందని నన్ను ఇంతలా ప్రేమించావని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు శిలువని ధ్యానిస్తూ ఉన్నా. కళ్ళ నిండా కన్నీరు, గుండె నిండా కృతజ్ఞతతో నా హృదయం దేవుని ప్రేమతో కరిగిపోతూ కృతజ్ఞతతో ఆయనను స్తుతించకుండా నేను ఉండలేకపోయాను. ఎందుకు ప్రభువా నన్ను ఇంతలా ప్రేమించావు, నేనంటే ఇంత ఇష్టమేంటి అని చెప్పేసి దేవుని నామంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు ఒక విషయాన్ని బయలుపరిచాడండి. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో తెలుసా? ఎంతలా నిన్ను ప్రేమిస్తున్నానంటే నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కంటే అధికంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు నాకు చెప్పినప్పుడు నిజంగా నా కన్నీరు ఏరులై పారిందండి. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ నా మాటలు వింటున్న నిన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కంటే కూడా అధికంగా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కంటే కూడా ఆయన నిన్ను ప్రేమించాడు. ఎంతలా నిన్ను ప్రేమించాడో తెలుసా? నీకు రావలసిన శిక్షను నీవు అనుభవించకుండా యేసు మీద వేశాడు. నీ స్థానంలో నీవు మరణించకుండా నిన్ను తప్పించి యేసును ఆ శిక్షకు అప్పగించాడండి. సిలువ విషయంలో దేవుడు తన ప్రియకుమారు కంటే అధికంగా మన గురించే ఎక్కువ ఆలోచించాడేమో అని మనకు అనిపిస్తుంది. అవును, ఆయన మన గురించే అధికంగా ఆలోచించాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి కంటే కూడా ఆయన మన గురించి ఆలోచించాడండి. మనల్ని సంపాదించుకోవడం కోసం, మనల్ని తన రాజ్యానికి వారసులుగా చేసుకోవడం కోసం, దేవునికి దూరం అయిపోయిన మనల్ని మరలా దేవునికి దగ్గర చేర్చుకోవటం కోసం ఆయన యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్ని పణంగా పెట్టాడండి. ఆయన ఒక్కగానొక్క కుమారుని కంటే అధికంగా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడండి. ఎంత గొప్ప విషయం అండి. మనం మన బిడ్డల కంటే అధికంగా ఎవరిని ప్రేమించాం. మన బిడ్డల తర్వాతే ఇంకెవరైనా, ఎవరినైనా మన బిడ్డలను అధికంగా ప్రేమించిన తర్వాతనే మనం ప్రేమిస్తాం, కానీ మన బిడ్డల కన్నా అధికంగా ఎవరిని ప్రేమించాం. అలాంటిది తండ్రి అయిన దేవుడు యేసు కంటే అధికంగా మనల్ని ప్రేమించాడండి. మనం మరణించటం ఆయనకు ఏ మాత్రము ఇష్టం లేదు. మనం నిత్య శిక్షను అనుభవించటం ఆయనకు ఏ మాత్రము ఇష్టం లేదు. మనల్ని మరణానికి అప్పగించకుండా తన ప్రియకుమారుని మరణానికి అప్పగించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది. దయచేసి నేను చదువుతాను, మీరు వినండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుని సైతం దేవుడు మన కొరకు అప్పగించాడండి. దేవుడు తన కుమారుని శిక్షించడానికి ఇష్టపడ్డాడు, కానీ మనల్ని శిక్షించడానికి ఇష్టపడలేదు. ఎలాగైనా సరే మనల్ని ఆయన సన్నిధికి తెచ్చుకోవడానికి, మనల్ని ఆయన యొద్దకు తీసుకొని రావటానికి తన కుమారుని బాధించుకున్నాడండి. ఎంతలా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, మనమంటే దేవునికి ఎంత ఇష్టమో కదా. యేసు మన కొరకు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాడండి. యేసుకు మనమంటే ఎంత ఇష్టమో కదా. మన నిమిత్తం తన ప్రాణాన్ని ఆయన నష్టంగా ఎంచుకున్నాడు. మన నిమిత్తం మనల్ని సంపాదించుకోవడం కోసం, మనల్ని దేవునితో కలపటం కోసం యేసు తన ప్రాణాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. యేసుకు మనమంటే ఎంత ఇష్టమో. మన తల మీద జీవ కిరీటం పెట్టడానికి ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరించాడండి. మనకు మేలుల్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో మేకుల్ని దిగగొట్టించుకున్నాడు. మన పేరు జీవగ్రంథంలో రాయాలని ఆయన పేరు ప్రజాసంఖ్యలో రాయించుకున్నాడు. మనల్ని తండ్రితో కలపాలని తండ్రికి ఆయనకున్న సహవాసాన్ని, ఆ సంబంధాన్ని ఆయన కోల్పోయాడు. మనల్ని తండ్రి సముఖమున నిలబెట్టాలని తండ్రి సముఖమునున్న ఆయన ఆ స్థానాన్ని వదులుకొని మన కొరకు ఈ లోకానికి ఏతించాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తన ప్రాణము కంటే అధికంగా కూడా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు. ఎంతోమంది ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఆత్మహత్యలు చేసుకునే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ప్రేమించిన అబ్బాయి దక్కలేదని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఒక వ్యక్తి చనిపోయాడు అని అంటే ఆ వ్యక్తిని తన జీవితంలో ఎంత విలువైన దానిగా ఎంచితే మరణించాలండి. అంతెందుకండి, ఒక వ్యక్తి తన ప్రాణాన్ని సైతం ఆమె కోసం వదులుకున్నాడంటే తన ప్రాణము కంటే అధికంగా ఆమెనే ఘనంగా ఎంచాడు కాబట్టే తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడండి. దేవుడు కూడా యేసు ప్రాణానికంటే అధికంగా మనల్నే ఘనంగా ఎంచాడు కాబట్టి మనల్ని సంపాదించుకోవడం కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు.
ఎంత గొప్ప విషయం! ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ భూప్రపంచంలో మనిషి తన ప్రాణానికి ప్రతిగా ఏమీ ఇవ్వలేడు. అటువంటిది దేవుడు తన ప్రియకుమారుని ప్రాణాన్ని ప్రతిగా ఇచ్చి మనల్ని ప్రేమించాడండి. మనల్ని దేవుడు ప్రేమించి అక్కడితోనే ఆగిపోలా. ఆ ప్రేమను ఒక అడుగు ముందుకేసి వెల్లడిపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది. ఎట్లనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసు క్రీస్తు మన కొరకు మరణించాడు అని దేవుని వాక్యంలో రాస్తుందండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనేది ఎక్స్ప్రెస్ చేశాడు యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము ద్వారా. యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించడం ద్వారా. చాలామంది నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తారు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తారు, కానీ ఆ ప్రేమను క్రియల్లో చూపించే విషయంలో చాలా వెనకబడిపోతూ ఉంటారు. ప్రేమిస్తున్నానని మాటలతోనే సరిపెడతారు, కానీ ప్రేమను చూపించే విషయంలో, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. నిజమైన ప్రేమ చేసి చూపించేది కానీ చెప్పేది కానే కాదు. నిజమైన ప్రేమ మాటతో కాదు, అది క్రియతోనే ప్రారంభమవుతూ ఉండిద్ది. నేడు చాలామంది నేను నిన్ను ప్రేమిస్తున్నానని పై మాటలతోనే సరిపెడుతున్నారు, కానీ ఆ ప్రేమను కనబరచలేని స్థితిలో ఉన్నారు. కానీ మన ప్రభు అయిన యేసు తాను మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనేది తన ప్రేమనంతా వ్యక్తపరిచాడండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనేది ఆ ప్రేమనంతా వ్యక్తపరిచాడు. ఈరోజు ఈయన మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ విలువేంటో తెలుసా? దేవుని ప్రాణమిచ్చినంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. జీవితంలో ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు, నిన్ను నువ్వు తక్కువగా చూడొద్దు. దేవుడే నిన్ను తక్కువగా చూడలేదండి. నీ కోసం ఆయన నీ స్థానంలో తన ప్రాణాన్ని అప్పగించాడు. ప్రాణమిచ్చి మరి నిన్ను సంపాదించుకున్నాడు. నీ విలువ దేవుని ప్రాణాలు. ఆయన నీ కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడలేదంటే నీకు ఎంత విలువ ఉందో ఒక్కసారి ఆగి ఆలోచించు. నీ దేవుడేంటో, నీ దేవుడు నీ కొరకు చేసినది ఏంటో అనేది నీకు అర్థమైనప్పుడు నువ్వెంత విలువైన వ్యక్తివు అనేది నీకు అర్థమవుతుంది. దేవుడు నీ కొరకు సిలువలో చేసిన ఆ త్యాగం, ఆ బలియాగం నీకు అర్థమైనప్పుడు నీకు ఎంత విలువ ఉన్నదో అనేది నీకు అర్థమవుతుంది. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడనేది నీకు అర్థమవుతుంది. దేవుని ప్రేమ నీకు తెలియకుండా నీ జీవితం నీకు సరిగా అర్థం కాదు. క్రీస్తులో నీకున్న విలువేంటో కూడా నీకు సరిగా అర్థం కానే కాదు. మనం ఆయనను ప్రేమించామని కాదు, తానే మొదట మనలను ప్రేమించి తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా మనల్ని తన యొద్దకు తీసుకురావాలని ఆశించాడండి. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, పాపముల వలన అపరాధముల వలన చచ్చిన వారమై ఉండగానే దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనలను బ్రతికించి తన సన్నిధికి మనల్ని చేర్చుకోవాలని ఆశించాడు. ఇదే కదా క్రిస్మస్ యొక్క భావం. క్రిస్మస్లో స్పెషల్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే అది దేవుని ప్రేమ మాత్రమే. తన ప్రియకుమారుని సమస్త మానవాళి కోసం పంపించి తన ప్రేమను దేవుడు వ్యక్తపరిచాడు. ఈ భూప్రపంచాన్ని రక్షించట కొరకే యేసు ఈ భూలోకానికి వచ్చాడు. ఈ సువార్తను నువ్వు విశ్వసిస్తే నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ తెలియజేస్తున్న సత్యం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయనతో కూడా ఉండుట నిమిత్తమై యేసును ఈ లోకానికి పంపించాడు. నీ కొరకు నీ స్థానంలో ఆయన మరణించాల్సి వచ్చింది అన్న సంగతిని మీరు గుర్తించండి. దైవ కుమారుడే మానవ రూపంలో మనుష్య కుమారుడిగా ఈ లోకానికి అరుదించాడు. ఎందుకో తెలుసా? నశించిపోతున్న మనలను రక్షించుట కొరకు, దేవుని రాజ్య వారసులుగా చేయుట కొరకు. ఇదే నిజమైన క్రిస్మస్ సువార్త. దీని యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ స్థితిగతులు మారిపోతే, నీ పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా.